హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య అండ్ అశ్వత్ టైల్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మన తెలుగు ఇంట పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా చేసుకునే క్యాటరింగ్ వాళ్ళు మంచి మసాలా గ్రేవీ కర్రీ ములక్కాడ మసాలా. ఈ కూర లేనిదే మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరగదు కదా. సో నాది ఎలాగో చెప్పేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పుచ్చపప్పు వాటర్ మెలన్ సీడ్స్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని చాలా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని ఒక్కసారి జస్ట్ అలా కొంచెం స్మెల్ వచ్చే వరకు, మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోండి. లవంగాలు 2, దాల్చిన చెక్క 1, పెద్దదైతే, చిన్నవైతే 2, యాలకు వేసుకొని ఫ్రై చేసుకొని, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని, 1 కప్తో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మంచి కలర్ అనేది రావాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ సాల్ట్ అనేది వేస్తే కొంచెం తొందరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతాయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అవి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. స్పైసీగానే ఉండాలండి కూర, ఎందుకంటే మసాలా గ్రేవీ కదా, క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో ఉండాలంటే అలా చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపి ఇంకో 1 మినిట్ మాత్రం కుక్ అవనివ్వండి. ఆ తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా అందులో వేసి ఒకసారి అంతా కలుపుకొని కుక్ అవనివ్వండి. ఆ పేస్ట్ అనేది మనం వేసిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటిలో అబ్జర్వ్ అవ్వాలి, బాగా కుక్ అవ్వాలి. మంచిగా నూనె అనేది పైకి తేలాలన్నమాట. తేలే వరకు కూడా బాగా కుక్ చేసుకోండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసి బాగా మంచిగా కలుపుకొని మళ్ళీ కుక్ అవనివ్వండి. ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు బాగా అది కుక్ అయినట్టు అర్థం. అప్పుడు నేను మీడియం సైజు ఒక 3 డ్రమ్ స్టిక్స్ తీసుకున్నానండి. అవి కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అవి వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత 200 ml వాటర్ పోసి బాగా కుక్ అవనివ్వండి. ఇప్పుడు చిల్లీస్ 2 చిల్లీస్ కట్ చేసుకొని వేసుకొని బాగా కుక్ అవనివ్వండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా 200 ml అని, ఆ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇలాంటి రెసిపీస్ అన్నీ మీకు ముందు చేస్తూ ఉంటానండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంచిగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. టేస్ట్కి ఇంకా ముందు ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కూడా సాల్ట్ వేసి ఎంత పడుతుందో చూసుకుని వేసుకోండి. అది మంచిగా దగ్గర పడే వరకు కుక్ అవ్వాలి. కొంచెం దగ్గర పట్టాక గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసి కుక్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కసూరి మేతి కొంచెం పించి వేసి సర్వ్ చేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసి. సో మన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆ స్టైల్లో అయితే చేశాను. సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్.